ఆ పబ్లిక్ ఇప్పుడు మా ముసలి మూత ఎవరు వచ్చేయాలి కదా, మరి ముసలోడు ఏడ మూచట్లకు మూతులు జాపి కూర్చున్నాడు, అరుచుకునొద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇద్దరు ఒక్క పాచోళ్ళు అయి ఉండి గిత కొట్టుకున్నందుకు జర్రంతరన్న ఇజ్జత్ లేదురా. కడవ పాచోళ్ళకి ఎంత ఎత్తు అవుతుందిరా? అసలు మీ పంచాయతీ ఏందో చెప్పుర్రి. ఏంది మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటానా నేను? అయితే ఏంది? అరే మా ఎమ్మెల్యే కూడా సీనియర్ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పని అంటానా. ఇంతకు ఏం మంత్రి పదవిరా? ఏంద్రా మీది? ఇవ్వాలంటానా మా ఎమ్మెల్యేకు? ఇయ్యకుంటే ఏం చేస్తావు నువ్వు? మా ఎమ్మెల్యే సీనియర్ ఊకునేదే లేదు. జర్రంతరన్న మీకు ఇజ్జతి ఈయన ఉన్నదిరా. ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు కేసరి లేదురా అంటే మంత్రి పదవుల కోసం కొట్టుకుంటారు. ఈ ఏం మనుషులను కొట్టుకుంటారా మీ మొఖాల మొరంగొట్ట గీసొచ్చి లేరా? ఒక పాయచులు ఉండే మనుషులు మీరు ఇద్దరు. అగో వాళ్ళిద్దరు పంచాది ఏంటిదట నా తాత, ఇంతకేమలాళ్ళు? ఇక వీడేమో మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారికే ఓం శాఖ ఇవ్వాలి అని నిక్కుతాడు. ఇక ఈ మొగోడేమో మా దొంతి మావారెడ్డి సారు మస్తు సీనియర్ లీడరు, ఆయన ఎప్పటి సందో మా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, ఆయనకే ఓం శాఖ ఇవ్వాలని నిక్కుతాడు. పొద్దడి కాంచెలి ఒక్కటే పంచాదిగో ఇదే కొట్లాటి. నీ అన్నాలం పాడుగాను, అక్కడ ఏ మంత్రి శాఖలు ఖాళీ లేవు, ఉన్న కాడికి అందరికి వంచినమని ముఖ్యమంత్రి రేవంత్ సార్ అంటుంటే మీ పంచాదేందే? అగా ఇన్నారా? రేవు దక్కోలారా ఇన్నారా? ఉన్న కాడికి మంత్రి పదవులని వంచిండట కాదురా మన రేవంత్ సారు. మళ్ళీ మావోనికి మంత్రి పదవి కావాలి, మావోనికి మంత్రి పదవి కావాలని బాగా నిక్కుతానే నీ రేవు దక్కువ మొక్క. ఆయన రేవంత్ సార్దైనా ఏం ఓపికనో ఏం పాడునే తాత, నలుగురు చేయాల్సిన పనిని ఒక్కడు తిప్పల పడుకుంటా చేసుడెందుకో ఏం పాడు. నలుగురు చేసే పని ఆయన ఒక్కడే ఏం చేస్తాడు పిల్ల అంతలావు? అరే సారు ముఖ్యమంత్రిగా పని చేస్తున్నాడా? అట్లనే విద్యాశాఖ మంత్రిని కేటాయించనే లేదు, అది సార్ దగ్గరనే ఉన్నది. అట్లనే మున్సిపల్ శాఖకు ఎవరిని కేటాయించలేదు, అది కూడా సార్ దగ్గరనే ఉన్నది. అట్లనే ల్యాండ్ ఆర్డర్ శాఖకు కూడా నియమించలేదు, ఇది కూడా సార్ చేతుల్నే ఉన్నది. గీ లెక్కన గా 4 శాఖల పని బాధ్యత కూడా రేవంత్ సార్ చూసుకోవాల్సిందే కదా. అదిగాక పిసిసి పెబ్బే కూడా రేవంత్ సారేనాయే. అందుకోసమేనా పచ్చి పచ్చ పొల్లు మూరెడు ఎత్తెగురుతారు. మంత్రి పదవులు ఇచ్చుకునే తెలివి లేదు కానీ మంచి పార్టీ ఎమ్మెల్యేలను అయితే గుంజుకునే పనిలో బాగా చూయిస్తాడు సారు, తెలివినంతా అని అనవచ్చారు. అయినా ఈ సార్ అయినా మంచి మంచి మంత్రి పదవులు అన్ని చేతి కింద పెట్టుకొని ఎన్ని బాధ్యతలను మోస్తాడు కావచ్చు. ఆ బరువు తగ్గించుకుంటేంది మరి మన రేవంత్ సార్ అయినా. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ మాత్రం ఏం మంత్రి శాఖలు ఖాళీ లేవు, అన్ని కేటాయించమని చెప్తున్నాడు. అంటే ఏందన్నట్టు? ఆ శాఖలకు మంత్రులను కేటాయించే ఉద్దేశం లేదన్నట్టే కదా. ఆయన మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఆయన ఏం చేస్తాడు పిల్ల? ఆయనకు నచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చేది ఉన్నదా? ఆయనకు నచ్చకుంటే మంత్రి పదవులను గుంజుకునేది ఉంటుంది. అంతా పై వాళ్ళ దయ. పై వాళ్ళ దయ ఏందే? వాళ్ళెవరన్నట్టు? అరే నువ్వు గిన్నెల సంధి వార్తలు చదువుతున్నావు గాని బొత్తిలకు లోక జ్ఞానం లేదేమే? పై వాళ్ళు అని అంటే ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దల దయ అన్నట్టు. వాళ్ళు ఈ అన్నోళ్ళకే మంత్రి పదవులు ఇవ్వాలి, వద్దన్నోళ్ళకు కత్తిరింగ్ చేయాలి. అందుకే కావచ్చు రేవంత్ సారు ఈ కడవ మిగిలిన మంత్రి శాఖలు ఎవరికి ఇవ్వకుండా ఆయన చేతిలో పెట్టుకుంటాడు కావచ్చు. అవును, నువ్వన్నది కూడా కరెక్టేనే తాత. రాష్ట్రంలో చెయ్యి పార్టీ రాజకీయం నడవాలనన్నా, పథకాలు అమలు కావాలనన్నా అంత ఢిల్లీ పెద్దల చేతుల్నే ఉంటదాయే. అందుకే సీఎం రేవంత్ సారు వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాడు కావచ్చు. ఇన్నారా? రేవు తక్కువ విన్నావా? ఇగురం తక్కువ ఈకలు తోకలు తెలియని వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారా? ఇన్నొద్దులు మన రేవంత్ సారే మీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకుండా అడ్డుపడతాడని అనుకుంటాను. ఆయనకేం అవసరం చెప్పు? ఆ మంత్రి పదవులు ఆయన చేతి కింద పెట్టుకొని ఏం చేసుకుంటాడు? మీకు అంతలా బాగా బొడుసుకొస్తే మీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కావాలంటే ఢిల్లీలో జంతర్ మంతర్ ఉంటాయి కదా, అవి ఆడ కూర్చొని కొట్లాడుకోపోయి ఎవరి కోరా. మా జీవన్ రెడ్డి సార్కే పిసిసి పదవి ఇవ్వాలి. లేదు, మా దొంతి మాధవ్ రెడ్డి సార్కి అయ్యాలి. అగో మళ్ళా మొదటికి వచ్చిల్లేరు. ఇప్పుడు ఇక అవే అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇక పిసిసి గీసిసి అని మొత్తుకుంటారా? అవును, ఆ అన్నట్టు ఎందరో లీడర్లు చెయ్యి పార్టీ నిడిచిపోయినా జీవన్ రెడ్డి సారు గదే పార్టీని పట్టుకొని ఎన్నో ఏండ్ల సందు ఉంటున్నాడు. ఎన్నో ఏండ్ల రాజకీయ అనుభవం కూడా ఉన్నది ఆ సార్కు. గసుంటి పెద్ద మనిషికి పిసిసి పదవి ఇచ్చేది ఉంటే పార్టీ కూడా బాగుపడుతుంది. పార్టీ బాగుపడకపోవడు అనేది ఢిల్లీ పెద్దల చేతులు ఉంటది. ఇక్కడ నువ్వు నేను మాట్లాడుకుంటే నడవేది ఇది కాంగ్రెస్ పార్టీ. ఏ తోక పార్టీలు అసలు కాదు, ఇది సముద్రం.
అవు నువ్వన్నట్టు చెయ్యిపాటి నిర్ణయాలు మన లీడర్ల చేతులు ఉండేది ఉంటే మన రాష్ట్రంలో ఎప్పుడో అధికారంలోకి వచ్చు. అయినా మన రేవంతాల సార్ కూడా కొద్దిగా ఆలోచనలు చేయాలి పిల్ల. తలా తోకలేని ఈ చిన్న చిన్న ముచ్చట్లకు కూడా పచ్చి పచ్చ పొలతోటి మాటలు ఎందుకు పడాలి చెప్పు. అధిష్టానం పెద్దలతోటి అద్దులు శుద్ధులు అన్ని తీరుల ముచ్చట్లు చెప్పి మేడం ఈ శాఖలన్నీ నా ఒక్కనే నేను మొయ్యలేను, ఇవి తలో శాఖ ఇచ్చి బరువును తగ్గిర్రి అని చెప్పుకోవాలి మేడంకో సారుకో. అవునా కాదురా? ఇది కరెక్ట్. అవును అంటారా సోమాలు గారు చెప్పి కరెక్ట్. అరే రేవంత్ సారు ఢిల్లీకి పోయిన ప్రతిసారి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను అడుగుతలేడని ఎందుకు అనుకుంటున్నావే తాత? ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు కావచ్చు, కానీ ఢిల్లీ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారు? సరే సరే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మంచిగానే చేసుకుంటారు, కానీ నీ వార్తలు అయితే నువ్వు మంచిగా చదువుకో. నాకు ఇంటికాడ బర్రెలు వచ్చినాయి కావచ్చు మందల నుంచి, వాటిని కట్టేసుకోవాలి. ఇంకా నిలబడి పది మంత్రి పదవులు అటెంకి వస్తాయి, కానీ ముందుగా మీ లీడర్లను నియోజకవర్గాలలో ఎమ్మెల్యే కొలువులు చక్కగా చేయమని చెప్పండి. ప్రజల కట్టాలు సుఖాలు తెలుసుకోమని చెప్పరాది. చూసినారులా రేవంత్ అన్న మంత్రివర్గ విస్తరణ చేసి మాకేదో ఒక పదవి ఇస్తాడు అని కొందరు చెయ్యిపాటి లీడర్లు ఆశలు పెట్టుకుంటుంటే తెలంగాణ క్యాబినెట్లో ఏ మంత్రి శాఖలు ఖాళీ లేవు, అన్ని ఫుల్ అయిపోయినాయి అని సీఎం రేవంత్ అన్న చెప్పిండు. మరి మంత్రి పదవులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నోళ్ళ పరిస్థితి ఏందో గాని పీసీసీ పెబ్బే ముచ్చట్ల మంత్రివర్గ విస్తరణ ముచ్చట్ల ముంగట చెయ్యిపాటిల మళ్ళా ఎన్ని పంచాదులు మోపైతాయో ఏందో పోండ్రి.